హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాబాది సాయిబాబా గురువారం రోజు మంచిది. ఆయన్ని తలుచుకుంటే ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి, సద్గురు సాయి, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ ఇట్లాంటివన్నీ ఆయన్ని అనుకుంటూ ఉంటే గురుదేవుణ్ణి గురువారం రోజు ఏ గురువునైనా గురువే ప్రార్థించవచ్చు, మంచిది. ఇంకా సూర్యుడు రాలేదు, దండం పెట్టుకుందామంటే సూర్య భగవాన్ రాకపోయినా ఆయన వస్తాడు, దండం పెట్టుకోవచ్చు మనము. మీకు ఈరోజు ఒక మంచి మాట చెప్తాను. అది ఏంటంటే, ముందు గురువు అంటే ఎవరైనా గురువే కదా. రాఘవేంద్ర స్వామిది ఒక శ్లోకం చెప్పుకుందాము. ఏం శ్లోకం అది? ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఆ మంత్రం చదువుకున్నా మంచిది గురువారం. ఏది? రాఘవేంద్ర స్వామి. మీకు ఈరోజు ఒక మంచి మాట చెప్తా. ఒకటి, దేవుళ్ళ కోసం మనము గుళ్ళు గోపురాలు తిరగడం కంటే మన మనసులో ఆయన్ని స్థిరంగా స్థాపితం చేసుకుంటే, గుళ్ళో ఎట్టా ప్రతిష్ట చేస్తామో ఆయన్ని పెట్టి భక్తులందరూ రావాలని, ఆ విధంగా మన మనసులో ఆయన్ని స్థిరంగా స్థాపితం చేసేసుకుంటే, ఇంకా అటు ఇటు ఇటు అటు ఆ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీదకి తిరిగినట్టు కాకుండా మనస్సాక్షిగా స్థిరంగా ఆయన్ని మనసులో ఉంచేసుకుంటే, ఇంకా మనము మనలోనే గుడి గోపురం దేవుడు అన్నీ ఉంటాయి. సరేనా? ఇంకొక మంచి మాట చెప్తా ఈరోజు. ఇంకొక మంచి మాట ఏంటంటే, సరే, ఉదయాన్నే లేచాం కాబట్టి ఒక శ్లోకం, నవగ్రహ శ్లోకం కూడా చెప్పుకుంటే మంచిది రోజు. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. 3 సార్లు చదువుకోవచ్చు అది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇప్పుడు నేను మళ్ళీ మీకు అది నవగ్రహ శ్లోకం చెప్పాను కాబట్టి, గురువుని ఇవాళ బృహస్వారం గురువుని తలుచుకోండి. సాయిబాబా గుడికి వెళ్ళండి ఒకవేళ వెళ్తే వీలైతే, లేదా ఆయన మనసులోనే ధ్యానించుకోండి. సదా మంచిది అందరికీ. హాయ్ సబ్స్క్రైబర్స్, హాయ్ బాయ్.